దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది ప్రియులారా, దేవుడు గడిచిన నెలంతా మనల్ని కాపాడి మరొక నెలలోనికి నడిపించి మొదటి ఆదివారం దినమున ఈ రీతిగా దేవుని స్తుతించడానికి, ప్రార్థించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి, దేవుని వాక్యము ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో మనం స్తుతించవద్దునైనాం. ఈరోజు ఆదివారము, పరిశుద్ధమైన దినము, ఆరాధన దినము కనుక మనం అందరం కూడా దేవుని సందులో కూడుకుని దేవుని ఆరాధించి, దేవుని నామాన్ని గణపరిచి, దేవుని వాక్యము ధ్యానించి విని ఆ వాక్యానుసారమైన జీవితాలు మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మంచిది పిల్లలు, ఈరోజు వాక్య భాగం ఏంటంటే ప్రేమను గూర్చి. ఆ ప్రేమ ఎక్కడ, ఎందులో, ఎలా ఉండాలి మాటలు 3 పాయింట్లుగా చెప్తాను. ఒకటి సంఘములో, రెండోది సంసారంలో, మూడవది సమాజంలో. ప్రేమను గురించి తెలియజేసి ఆ యొక్క ఎక్కడ ఏ విధంగా మనం ఉండాలి, ఏ ప్రేమను మనం కనపరచాలి అది మనం జాగ్రత్తగా గమనించుకోవచ్చు, ధ్యానించవచ్చు. 3 పాయింట్లు చెప్తున్నాను. ఒకటి సంఘములో, రెండోది సంసారంలో, మూడవది సమాజంలో. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధ జీవము గల దేవ, మీకు వందనాలు ప్రభువా. ఈ పరిశుద్ధమైన దినాన పరిశుద్ధమైన మందిరంలో కూడుకుని ఆరాధించడానికి, స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభువా. నీ వాక్కు ధర ప్రతి ఒక్కరిని దర్శించి బలపరచమని పరిశుద్ధాత్మ సహాయంతో నన్ను మీ ఆదిలో ఉంచుకొని దైవ జ్ఞానంతో మాట్లాడడానికి, దైవాత్మ ప్రేరణతో మాట్లాడడానికి నన్ను మీ ఆదిలో ఉంచుకోమని సమస్త మహిమ వింటున్న వారిని కూడా వినగలిగే చెవులు గ్రహించే మనసును దయచేయమని యేసయ్య వారిని మీ ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది బిడ్డారా, ఈ వర్తమానం చెప్పాలంటే చాలా ఎక్కువసేపు చెప్పొచ్చు, కానీ దీన్ని కుదించి చెబుతాను. ఎందుకంటే యూట్యూబ్లో అప్లోడ్ అవ్వడం కానీ లేదా అది యూట్యూబ్లో అప్లోడ్ అవ్వడం కానీ, లేదా నెట్ కానీ సరిపోవడం, లేదా నెట్ సిగ్నల్స్ స్లో ఉంటే ఇవన్నీ కూడా మరి కొద్దిగా కష్టమవుతుంది కనుక అది కుదించి చెప్తాను. జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. పిల్లరా, ఈ దినాలు మంచి దినాలుగా మనకు కనపడుతున్నాయి. పరిస్థితులు కానీ, వాతావరణ పరిస్థితులు కానీ, మనుషుల మధ్య ఉన్న ఆ ప్రేమ పరిస్థితులు కానీ, లేదా ఇంకా సంఘంలో, సమాజంలో, సంసారంలో. ఈరోజు 3 పాయింట్లు నేను చెప్పాలని ఆశపడుతున్నాను కదా. ఒకటి సంఘంలో ప్రేమ, రెండవది సంసారంలో ప్రేమ. సంసారం అంటే కుటుంబము, అంటే భార్య, భర్త, బిడ్డలు, తల్లిదండ్రులు, బిడ్డలు. ఈ విధంగా అంటే పేరు మొదటి అక్షరం చివరి అక్షరం విధంగా వస్తుందని ఆ పాయింట్లు నేను తీసుకున్నాను. సంఘములో, సంసారంలో, సమాజంలో. సమాజం అనగా బయట. వీళ్ళరా ఈ 3 చోట్ల ప్రేమ ఏ విధంగా ఉండాలి, క్రైస్తవులుగా ప్రత్యేకంగా క్రీస్తు నమ్మిన వారు ఏ విధంగా ప్రేమను కనపరచాలి, ఈ 3 పాయింట్లు నేను చెప్పాలని దేవుని ప్రేరేపణతో సిద్ధపడుతూ మేము ముందుకు రావడం జరిగింది. మనం చదువుకున్న వాక్య భాగం ఏంటంటే అక్రమం విస్తరించడం చేత అనేకులు ప్రేమ చల్లారును. అక్రమం, క్రమము లేని జీవితము, దేవుని యందు భయము భక్తి లేని జీవితాలు జీవించడం ద్వారా ప్రేమ చల్లారిపోతుందంట. అనేకులు ప్రేమ చల్లారిపోతుంది. అవును ప్రియులారా, ఈ లోకంలో దేవుని ప్రేమ కన్నా లోక సంబంధమైన ప్రేమ, లోక ఆశల ప్రేమ, దేవుని కన్నా వేరే ఎక్కువ వాటిని ప్రేమిస్తూ లోకంలో ఉన్న ఆశకు లోనైపోయి వాటిని ఎక్కువ ప్రేమించే ప్రజలు ఎక్కువైపోతున్నారు. అంతేకాదు, రాబో రోజుల్లో మనుషుల మధ్య ప్రేమ కరువైపోద్దంట. రాబో రోజుల్లో కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ ప్రేమ కరువైపోద్దని దేవుడే సెలవిచ్చాడు. మంచి దినాల్లో ప్రేమ కరువైపోతుందని వాక్యం సెలవిస్తుంది. ఏదంటే ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యేసుక్రీస్తు చెప్పిన మాట, అక్రమము విస్తరించడం అనేకుల ప్రేమ చల్లారడం. ఇది అంచె దినాల్లో లేదా యేసు రాకడ గురించి తెలియజేస్తూ చెబుతున్న మాటలు మనం అన్ని కూడా ఇక్కడ చదువుకోవచ్చు పిల్లరా. ఏదంటే పిల్లరా, ఈరోజు సంఘములో ప్రేమ ఏ విధంగా ఉంటుంది, సంసారంలో ప్రేమ ఏ విధంగా ఉంటుంది, సమాజంలో ప్రేమ ఏ విధంగా ఉంటుంది, లేదా సంఘంలో ఏ విధంగా ఉండాలి, సమాజంలో ఏ విధంగా ఉండాలి, సంసారంలో లేదా కుటుంబంలో ఏ విధంగా ఉండాలి. కొన్ని మాటలను కొద్ది స్పీడ్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఎక్కువ సమయం అయితే యూట్యూబ్లో అప్లోడ్ అవ్వడం కూడా కొద్దిగా ఇది కష్టమవుతుంది కనుక కొద్ది వినే ప్రయత్నం చేయండి. పిల్లరా, సంఘం అనగా యేసుక్రీస్తు వారు స్వరత్వం ఇచ్చి కొనబడిన ప్రజలే సంఘం అనగా, లేదంటే చీకటిలో నుంచి పిలువబడిన చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలవబడిన వారి సంఘం. మనం జాగ్రత్తగా గమనిస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తాం. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలవబడిన ప్రజలే లేదా విశ్వాసులే, దేవుని ప్రజలే సంఘము అని వాక్యం సెలవిస్తుంది. అయితే సంఘానికి శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు వారు. మీరు జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. సంఘంలో విలువైన వ్యక్తి ఎవరంటే దేవుడు, రెండవది దైవజనుడు, మూడవది దైవ ప్రజలు. సంఘంలో కూడా 3 వ్యక్తులు నేను చెప్తాను. తర్వాత
కుటుంబంలో చెబుతాను, తర్వాత సంసారం చెప్తాను, తర్వాత సమాజంలో కూడా చెప్తాను. ప్రియులారా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. మొదటిగా సంఘములో ముగ్గురు వ్యక్తులు ప్రాముఖ్యం. మొదటి వ్యక్తి ఎవరంటే దేవుడు. సంఘంలో అంటే దేవుని సన్నిధిలో, మందిరంలో విలువైన వ్యక్తి, అసలైన వ్యక్తి ఎవరంటే దేవుడే. దేవుడు లేని సంఘము, దేవుని లేని సన్నిధి, దేవుడు లేని ఆ మందిరము, దేవుడు లేని ఆలయం అదంతా కూడా హృదయ కదండి. కనుక దేవుడు ఉండే సన్నిధి అనగా లేదా సంఘములో మొదటి వ్యక్తి, విలువైన వ్యక్తి ఎవరంటే దేవుడు. దేవుని మనం ప్రేమించే వ్యక్తిగా ఉండాలి మొదటిగా. దేవుని ప్రేమించే వ్యక్తి దేవుని వాక్యాన్ని వింటాడు, వాక్యానుసారంగా జీవిస్తాడు. ఎందుకంటే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒకటో పత్రికలో 5వ అధ్యాయం మనం చూస్తాం. దేవుని ప్రేమించటానిగా ఆయన ఆజ్ఞలను ప్రేమించడం. చెప్పాలంటే ప్రియులారా మొదటిగా దేవుడే మనల్ని ప్రేమించాడు. మనము దేవుని ప్రేమించాల. మొదటిగా దేవుడే మనల్ని ప్రేమించాడు అని మనం యోహాను రాసిన మొదటి పత్రికలోనే మనం చూస్తాం. కనుక దేవుడు మొదటిగా ప్రేమించాడు, మనం దేవుని ప్రేమించాలి. మొదటిగా దేవుడే ప్రేమించాడు. అయితే దేవుడు మనల్ని ప్రేమించాడు, మనం కూడా దేవుని ప్రేమించబద్దులైన. దేవుడు ప్రేమించడానిగా దేవుని ఆజ్ఞలను పాటించడం. దేవుని సన్నిధి పట్ల నీకు దేవుడు అంటే ప్రేమ కలిగిన ఉంటే దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగి జీవిస్తావు, దేవుని మహిమపరుస్తావు, దేవుని కనపరుస్తావు, దేవుని వాక్యానుసారమైన జీవితాలు జీవించగలుగుతావు. రెండవదిగా దేవుడి తర్వాత విలువైన వ్యక్తి ఎవరంటే సంఘంలో దైవజనుడు. నువ్వు దైవజనుడికి గౌరవిస్తున్నావా? దైవజనుడి మాటకు లోబడుతున్నావా? దైవజనుడు చెప్తున్న దేవుని మాటలకు, దేవుని వాక్యానికి ఆజ్ఞానుసారంగా ఆ సంఘ క్రమములకు, సంఘ కార్యములకు, సంఘ పరిస్థితులకు, సంఘ నియమాలకు కట్టుబడి ఉంటున్నావా? అది కూడా పరిశీలించుకోవాలి. దేవుని ప్రేమించే వ్యక్తి ఎప్పుడు కూడా దైవజనుడు కూడా ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించే వ్యక్తి దైవజనుని గౌరవిస్తాడు. దేవుని ప్రేమించే వ్యక్తి దైవజనుని మాటకు లోబడతాడు. దేవుని ప్రేమించే వ్యక్తి దేవుని వాక్యానికి లోబడతాడు. దేవుని ప్రేమించే వ్యక్తి దైవజనుడు చెప్పిన ప్రతి మాట కూడా లోబడి సంఘ నియమాలన్నీ కూడా పాటిస్తాడు. మూడవదిగా ఇంకెవరు ఉంటారు సంఘంలో? దైవ ప్రజలు దేవుని ప్రేమించాలి. సంఘములో ప్రేమ కరువైపోతుంది రోజుల్లో. సంఘంలో విశ్వాసుల మధ్య, సేవకుల మధ్య, అలాగే దేవునికి విశ్వాసులకు, దేవునికి సేవకుడికి ఈ యొక్క ప్రేమ చల్లారిపోతుంది. కారణం ఏంటంటే అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందని యేసుక్రీస్తు సెలవిస్తున్నారు. అవును ప్రియులారా, క్రమము లేని జీవితాలు, దేవుని సన్నిధి పట్ల ఆసక్తి లేని జీవితాలు, వచ్చామా వెళ్ళామన్న జీవితాలు, అంతేకాదు సమయం పాలన లేకుండా దేవుని సన్నిధికి రావడం, దేవుని వాక్యం సరిగా శ్రద్ధగా వినకపోవడం, దేవుని వాక్యం పట్ల ఆసక్తి లేకపోవడం, లేదా పైన భక్తితో ఉండటం, దేవుని వాక్యం ఆదివారం రోజు విని సోమవారం శనివారం వరకు వారి ఇష్టాల ప్రకారం జీవించడం, ఇటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటున్నాయి ప్రియులారా సంఘంలో. కనుక అన్నిటికంటే విలువైనది ఏంటంటే తెలుసా? దేవుని వాక్యము, దేవుని సన్నిధి. మొదటిగా నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తి అయితే నీవు దైవజనుని గౌరవిస్తావు. దైవజనుని గౌరవించే వ్యక్తి అయితే విశ్వాసకులను నువ్వు దేవుని పరిచర్యలో ముందుకు సాగుతావు, దైవజనుడికి సహకరిస్తావు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అనేక మాటలు ఉన్నాయి కానీ నేను తొందరగా వెళ్తాను. మొదటిగా సంఘంలో మొదటి వ్యక్తి ఎవరంటే దేవుడు, రెండవదిగా దైవజనుడు, మూడవదిగా దైవ ప్రజలు. దైవ ప్రజలుగా ఉన్న నీవు మరి దైవజనుడి మాటకి లోబడాలి. దైవజనుడి మాటకి లోబడి నువ్వు లోబడాలంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధ వినాలి, వాక్యానికి లోబడాలి. వాక్యానికి లోబడే వ్యక్తి అయితే దేవుని సేవకుడికి మాట కూడా లోబడతావు. రెండవదిగా సంసారము. అంటే కొద్ది స్పీడ్గా వెళ్ళిపోతున్నాను, ఇంకా చాలా సబ్జెక్ట్ చెప్పొచ్చు, స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. రెండవదిగా సంసారము. సంఘంలో చెప్పుకున్నాం, సంఘంలో పెద్దవారని చెప్పుకున్నాం, లేదా సంఘంలో మొదటి వ్యక్తి ఎవరంటే దేవుడు, రెండవది దైవజనుడు, మూడవది దైవ ప్రజలు. అయితే ప్రియులారా మరొక మాట చెప్పని మర్చిపోయాను. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాము, అక్కడ 11వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ చూస్తాము, పురుషుడికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు, అలాగే పురుషుడికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకి శిరస్సు దేవుడు. ఒకసారి తీద్దాం ఒకసారి. తర్వాత మాట అక్కడ రాయబడే చక్కని మాట మీకు తెలియాలి కనుక ఆ మాట కూడా మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలని. ఇక్కడ 3 స్టెప్పులు మనకు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే పురుషుడికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు, స్త్రీకి శిరస్సు పురుషుడు. మీరు ఒకసారి ఆలోచించండి. స్త్రీకోమో పురుషుడు, పురుషుడికోమో క్రీస్తు, క్రీస్తుకోమో దేవుడు. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఒకటి మనకు కనపడుతుంది. కనుక వీళ్ళ క్రీస్తు దేవుడికి లోబడ్డాడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడికి లోబడ్డాడు. ఈ లోకంలో తన తండ్రి ఎందు భయభక్తులుగా జీవించాడు, ప్రార్థించాడు, దేవునికి ఇష్టడుగా జీవించాడు అని మనం వాక్యంలో చూస్తాం. బిల్లి రాసిన పత్రికలో క్రీస్తు ఇప్పుడు సంఘం ఏం చేయాలి? ఇప్పుడు అంటే పురుషుడు ఏం చేయాలి? క్రీస్తుకు లోబడాలి. తర్వాత స్త్రీ ఏం చేయాలి? పురుషుడికి లోబడాలి, భర్తకు లోబడాలి. ఈ విధంగా మనం క్రమంగా చూసుకోవాలి. రెండవదిగా మన పాయింట్ ఏంటంటే ఆ పాయింట్కి వచ్చేద్దాం. రెండవదిగా సంసారం కుటుంబంలో ఎవరు ఉంటారు? పెద్దవారు, కుటుంబంలో యజమాని, కుటుంబంలో పెద్దవారు భర్త,
భర్తకు భార్య లోబడాలని బైబిల్ సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రంలో చూస్తాం కదా, భర్తకు భార్య లోబడాలి. ఏ రీతిగా సంఘము క్రీస్తునకు లోబడుతుందో అదే రీతిగా స్త్రీ కూడా భార్య తన భర్తకు లోబడాలని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి, క్రీస్తు సంఘమునకు శిరసైనలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు సంఘమునకు శిరస్సు. సంఘము క్రీస్తుకు లోబడాలి. సంఘము క్రీస్తుకు లోబడిపోతే అది వాక్యానుసారమైన సంఘము కాదు. అలాగే స్త్రీ భర్తకు లోబడకపోతే, స్త్రీ పురుషుడికి లోబడకపోతే వాక్యానుసారమైన జీవితం జీవించినట్టు కాదు. కనుక సంసారంలో, కుటుంబంలో మొదటి వ్యక్తి యజమాని ఎవరంటే పురుషుడు లేదా భర్త. ఆ భర్త మాటకు నువ్వు లోబడాలి. ఒక స్త్రీగా ఉన్నావా, ఒక భార్యగా ఉన్నావా, నీ భర్తకు నువ్వు లోబడాలి. లోబడితేనే నీకు ఆశీర్వాదం. తర్వాత ఎవరుంటారు? భార్య. భర్తము భార్యను ప్రేమించాలి, భార్య భర్తను గౌరవించాలి. కనుక భర్తగా ఉన్న నీవు నీ భార్యను ప్రేమించాలని వాక్యం సెలవిస్తుంది. ఇవన్నీ చదువుకుంటూ పోతే చాలా ముందు ఇక్కడ కనపడుతున్నాయి. అవన్నీ మీరు చదువుకోవచ్చు అవసరం. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదువుకుంటూ పోతే ఇవన్నీ కనబడతాయి. ఇక్కడ నిన్ను ఎలా ప్రేమించుకుంటున్నావో పురుషుడికి చెబుతుండే ఇక్కడ దేవుడు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగే నీ భార్యను కూడా నువ్వు ప్రేమించాలి. నీ భార్యను నిష్ఠూరు పెట్టకూడదు అంటాడు ఒక చోట. కనుక పిల్లరా, భార్యను నిష్ఠూరు పెట్టకుండా నీ భార్యను ప్రేమించాలి. మూడవదిగా ఇంకెవరుంటారు? పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలి. ఈరోజు గౌరవించే పిల్లలు కరువైపోయారు. పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించే పిల్లలు కరువైపోయారు. ఎందుకంటే వారు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. పిల్లలు తల్లిదండ్రులు లోబడతలేదు, అమ్మా నాన్న మాట వింటలేదు. అటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 6వ అధ్యాయం మనం చూస్తే 6వ అధ్యాయము 2వ వచనం చదివితే, నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని తల్లిని సన్మానింపము. ఎక్కడ సన్మానిస్తున్నారు? ఎక్కడ గౌరవిస్తున్నారు? ఎక్కడ మాట వింటున్నారు? ఎక్కడ వారు లోబడుతున్నారు? అటువంటి పరిస్థితులు కనపడతలేదు ఈ రోజుల్లో. ఎందుకంటే అంచె దినాల్లో ఉన్నాం. ఇంతసేపు కూడా మొబైల్కి బానిస అయిపోయి, సెల్ ఫోన్కి బానిస అయిపోయి, వారు ఇష్టానుసారంగా గేమ్స్ ఆడి, ఇష్టానుసారంగా చూడకున్న వాడు చూసి, ఇష్టానుసారంగా నిద్ర లేకుండా వారు నిద్రని చెడిగొట్టుకుని మందిరం కూడా మానేసి వారు నిద్రావస్థతో ఉంటూ తల్లిదండ్రుల మాట వినకుండా, సరిగా భోజనం చేయకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ, అంతేకాదు చాలామంది గేమ్స్లో బెట్టింగ్లు పెట్టి చనిపోతున్నవారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. అనేక మంది టీవీలో చూస్తున్నారు, న్యూస్లు చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు దాపరించాయి. ఎందుకంటే భార్యాభర్తల మధ్య ప్రేమ సఖ్యత లేదు, తల్లిదండ్రులు బిడ్డల మధ్య ప్రేమ లేదు. అంతేకాదు వారి ఇరుగు పొరుగు మధ్య కూడా ప్రేమ లేదు. మూడవది అదే కదా, సమాజంలో ప్రేమ. మొదటిదేమో సంఘంలో ప్రేమ, రెండవది సంసారంలో ప్రేమ, మూడవది సమాజంలో, సంఘములో, సంసారంలో, సమాజంలో. మీరు జాగ్రత్తగా గమనిస్తే కుటుంబంలోనే కాదు, బయట బంధువుల మధ్య కూడా, ఇరుగు పొరుగు వారి మధ్య కూడా ప్రేమ కరువైపోతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు బైబిల్ అంతా కూడా రెండు ఆజ్ఞలు ప్రత్యేకంగా ఇచ్చారు. 2 విలువైన ఆజ్ఞలు అని చెప్పారు. ఆ ఆజ్ఞలు ఏంటంటే మీరు కూడా చదువుకుంటారు. మత్తయి సువార్తలో మనం చూస్తాం కదా. మొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ పూర్ణతతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఒక వ్యక్తి పరిపూర్ణుడు అవ్వాలంటే, క్రైస్తవంలో దేవునికి ఇష్టడిగా జీవించాలంటే, దేవుని సంతోషపరిచే వ్యక్తిగా జీవించాలంటే, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో దేవుడైన ప్రభువును ప్రేమించాలి. దేవుని ప్రేమించే వ్యక్తి, దేవుని ప్రేమను తెలుసుకునే వ్యక్తి, దేవుని ప్రేమలో ఎదుగుతున్న వ్యక్తి ఎప్పుడు కూడా సమాజాన్ని కూడా ప్రేమిస్తాడు. సమాజంలో వ్యక్తులను ప్రేమిస్తాడు. సమాజంలో వ్యక్తులకు విలువిస్తాడు. సమాజంలో వ్యక్తులకు గౌరవిస్తాడు. సమాజంలో పెద్ద ఎవరో, వయసులో ఎవరైతే ఉన్నారో వారే పెద్ద. పెద్దవారిని గౌరవిస్తారు, పెద్దవారిని ప్రేమిస్తారు, పెద్దవారి మాటకు లోబడతారు. పిల్లరా, ఆ పెద్దవారు కూడా కొంతమంది చూడండి మంచిగా ఉంటారు, కొంతమంది మంచిగా లేనివారు ఉంటారు. అటువంటి మంచిగా లేని వారు పక్కన పెట్టండి. అంటే గౌరవించొద్దని చెప్పట్లేదు, కానీ ప్రేమ చూపించుకుంటేనే వారిని పక్కన పెట్టవచ్చు. కానీ పిల్లరా, పెద్దవారికి విలువ ఇవ్వాలి. కానీ ఈ రోజుల్లో అటువంటి పరిస్థితులు కనపడుతున్నాయా? అటువంటి సమాజం కనబడుతుందా? అటువంటి ప్రేమ వాతావరణం కనపడుతుందా? ప్రేమించే ఆ పరిస్థితులు కనబడతలేదు. ఇది కారణం ఏంటండి? అక్రమం విస్తరించిపోతుంది. వయసుతో నిమిత్తం లేదు, వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. వారి విస్తారమైన అనవసర ప్రేమ, లోక ప్రేమలో మునిగిపోతున్నారు తప్ప దేవుని ప్రేమలో మునగలేకపోతున్నారు, దేవుని ప్రేమలో ఎదగలేకపోతున్నారు. అటువంటి పరిస్థితులు మనకు కనపడుతూ వస్తున్నాయి. పిల్లరా, మనం చదువుకున్న వాక్యాలు ఇంకా అనేక మాటలు మనం చెప్పుకోవచ్చు. కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే సమాజంలో చూస్తే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీకు నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో, నీకు నువ్వుగా నీ శరీరాన్ని, నీ జీవితాన్ని, నీ భవిష్యత్తుని ఏ విధంగా ఇష్టపడుతున్నావో, ప్రేమిస్తున్నావో, అలాగే సమాజంలో ఉన్న వారిని కూడా ప్రేమించాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. మొదటిగా నీ కుటుంబాన్ని ప్రేమించు, నీ భార్యని ప్రేమించు, నీ భర్తను ప్రేమించు, నీ బిడ్డలను
ప్రేమించిన తర్వాత ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించు. కొంతమంది ఇస్తారంటే వారి ఇంట్లోని ప్రేమించరు. ఇంట్లో కొడుకుని, కూతురిని లేదా ఇంట్లో వారి ఇంట్లో అన్నదమ్ముల్ని, అక్క చెల్లెలను, ఇంకా ఇంట్లో కుటుంబాన్ని ప్రేమించరు కానీ వీధులను ప్రేమిస్తారు. బయట వాళ్ళని ప్రేమిస్తారు. అదేంటో తెలుసా? వారు వీళ్ళని పొగుడుతారు గనుక, వారు వీళ్ళకి నచ్చుతారు గనుక వాళ్ళని ప్రేమిస్తారు. ఇంట్లో వాళ్ళు కొద్దిగా ఉన్నతున్నట్టు చెప్తారు కనుక వాళ్ళు నచ్చరు కొంతమందికి. పిల్లరా, ఇది చాలా వాక్యానికి విరుద్ధమైన పని. మొదటిగా నువ్వు ఇంట్లో వ్యక్తులను ప్రేమించిన నువ్వు ఎదురులను ప్రేమిస్తావు. అందుకే ఇక్కడ చెబుతున్న మాట కూడా జాగ్రత్తగా గమనిస్తే, నిన్ను వలే నీ పొరుగు వారిని నీకు నువ్వు ప్రేమించుకో. మొదటిగా నీ కుటుంబాన్ని ప్రేమించు. భర్తగా ఉన్నావా, నీ భార్యను ప్రేమించు. నీ భార్యను ప్రేమించకుండా పక్కన ఉన్న వ్యక్తినో, పక్కన ఉన్న స్త్రీనో, పరస్త్రీనో నువ్వు ప్రేమించినంత మాత్రాన్ని అది దేవుడికి ఇష్టమైనది కాదు. ఒక భర్తగా ఉన్నావా, నీ భార్యని ప్రేమించాలి. భార్యగాను నీ భర్తను గౌరవించకుండా ఇతరులను గౌరవించినంత మాత్రాన్ని, లేదా నీ పొరుగింటి వారిని గౌరవించినంత మాత్రం, నీ భర్తను గౌరవించకుండా పొరుగింటి వారిని గౌరవించినంత మాత్రాన్ని అది వాక్యానికి విరుద్ధం. పిల్లలుగా ఉన్నారా, తల్లిదండ్రులు ప్రేమించకుండా సినిమా హీరోయిన్లో లేదా వారిని పిచ్చి పిచ్చిగా ప్రేమించి వారిని డీపీలో, వాట్సాప్ డీపీలో పెట్టుకుని, స్టేటస్లో పెట్టుకుని ఇలా పిచ్చి పిచ్చిగా వారిని ప్రేమించడం కన్నా ప్రేమిస్తే అది వాక్యానికి విరుద్ధం. దేనికి నువ్వు విలువిస్తున్నావు, దేన్ని ప్రేమిస్తున్నావు, దేనికి నీ స్థానం ఉంది పిల్లరా? మొదటిగా నీ స్థానం ఎవరికుంటో తెలుసా? నీ జీవితంలో దేవునికి ఉండాలి. రెండవది, నిన్ను కన్నా తల్లిదండ్రులకు మాటకు లోబడాలి. మూడవదిగా దైవజనుడి మాటకు లోబడాలి. ఈ మూడు నీ బ్రతుకులో ఉండాలి. కనుక మనం చెప్పుకున్న మాటలో 3 మాటలు నేను 3 పాయింట్లుగా చెప్పాను. ఒకటి సంఘములో, రెండవది సంసారంలో, మూడవది సమాజంలో. ఈ మూడింట్లో కూడా మనం ప్రేమ కలిగి జీవించాలి. ఈరోజు అనేకుల సంఘాల్లో కూడా ప్రేమ కరువైపోతుంది. సేవకుల మధ్య కూడా ప్రేమ కరువైపోతుంది. విశ్వాసుల మధ్య ప్రేమ కరువైపోతుంది. కారణం ఏంటి తెలుసా? అక్రమం విస్తరించిపోతుంది. క్రమము లేని జీవితాలు, క్రమము లేని కార్యములు, క్రమము లేని ఆరాధనలు, క్రమము లేని పరిస్థితులు, క్రమము లేని బోధలు, క్రమము లేని పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. అంతేకాదు కుటుంబంలో కూడా భార్యకు భర్త అంటే గౌరవం లేని పరిస్థితులు కనబడుతున్నాయి. భర్తకు భార్యను ప్రేమించలేని పరిస్థితులు కనబడుతున్నాయి. అంతేకాదు పిల్లలు తల్లిదండ్రులు గౌరవించలేని పరిస్థితులు కనబడుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించలేని పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ విధమైన వాక్యానికి విరుద్ధమైన కార్యములు జరుగుతున్నాయి బయట సమాజంలో ఉంటుందండి. చాలా భయంకరంగా ఉంటుంది. సమాజంలో బయటికి వెళ్తే ప్రేమించలేని గుణాలు మనుషుల్లో ఉన్నాయి. ద్వేషము, అసూయ, ఇంకా అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఎందుకంటే దేవుని చిత్తానికన్నా, దేవుని మాట కన్నా లోకపు మాటలకు చాలామంది లోబడిపోతున్నారు. వారు చెప్పే మాటలకు లోబడిపోయి దైవ చిత్తానికి, దైవ కార్యాలకు దూరం అయిపోతున్నారు. దైవ సన్నిధికి కూడా దూరం అయిపోతున్నారు చాలామంది. దేవుని మాటకు లోబడి ఆ పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే దేవుడంటే భయము భక్తి లేకపోవడమే. కారణం ఏంటంటే దేవుడంటే భయం భక్తి లేకుండా వారి ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ వారి సంతోషాన్ని వారు ఏ విధంగా జీవించాలనుకుంటున్న విధంగా జీవిస్తారు. ప్రత్యేకంగా యవనస్తులు వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు ఈ మొబైల్తో. అవసరానికి ఏదైనా ఆడుకోవాలి కానీ అనవసరంగా ఆడుకునేవారు నిద్ర లేకుండా చాలామంది గురించి వింటుంటే చాలా బాధేస్తుంది. వారి జీవితాలు సర్వనాశనం చేసుకుంటారు. యవన కాలం అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రియమైన సహోదరుడా, యవన కాలంలో నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించాలి, దేవునికి ఇష్టరాలుగా జీవించాలి. అటువంటి జీవితం జీవించగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడి జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. వివాహానికి ముందు పరిశుద్ధమైన జీవితం జీవించగలిగితే వివాహం తర్వాత దేవుడి జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. చాలామంది వివాహానికి ముందే చేయకూడని కార్యాలు చేసి, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి, లోకాన్ని ప్రేమించి, లోక ఆశలను ప్రేమించి, ఆ ప్రేమలో పడిపోయి దేవునికి దూరం అయిపోతున్నారు. ఈరోజు నువ్వు దేవునికి దూరం అవుతున్నావు, దేవునికి దగ్గర అవుతున్నావా? ఒకసారి పరిశీలించుకోవాలి. పిల్లరా, మనం చదువుకున్న వాక్య భాగం మత్తయి సువార్త 24:11-12 చూస్తే, అక్రమము విస్తరించే చేత అనేకుల ప్రేమ చల్లారును అని యేసుక్రీస్తు చెబుతున్న మాట ఇది. అక్రమం ఉండటం వల్ల, క్రమం లేకపోవడం, క్రమము లేని సంఘాలు, క్రమము లేని విశ్వాసాలు, క్రమము లేని సేవకు, క్రమము లేని మాటలు, క్రమం లేకపోతే అది చాలా పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. ప్రేమ లేకపోతే చాలా పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. ఏ ప్రేమ అది? లోక సంబంధమైన ప్రేమ గురించి మాట్లాడతలేదు, మనుషులు ప్రేమించుకునే ప్రేమ గురించి మాట్లాడతలేదు, లోక సంబంధం ప్రేమ గురించి దేవుని ప్రేమ గురించి మాట్లాడుతున్నాను. సంఘంలో ప్రేమ కలిగి జీవిస్తున్నావు, ప్రేమ కలిగి జీవించే వ్యక్తి దేవుని ఒక్కనే ప్రేమిస్తావు. దేవుని ప్రేమించడానికి అసలు అర్థం ఏంటి? దేవుని ఆజ్ఞలను పాటించటే దేవుని ప్రేమించటం. దేవుని ప్రేమించే వ్యక్తి అయితే నువ్వు సంసారంలో కూడా నీ కుటుంబంలో భర్తగా ఉంటే నీ భార్యను ప్రేమించగలుగుతావు, భార్యగా ఉంటే నీ భర్తను గౌరవిస్తావు, బిడ్డలుగా ఉంటే నీ తల్లిదండ్రులు గౌరవిస్తావు, తల్లిదండ్రులుగా నువ్వు ఉంటే నీ బిడ్డలను ప్రేమిస్తావు. అలాగే సమాజంలో ఇతరులను గౌరవిస్తావు, పెద్దవారిని గౌరవిస్తావు, ఎవరైతే ఆ పేదస్తులను వాళ్ళని ప్రేమిస్తావు, వారిని కనికరంతో చూస్తావు, వారిని ప్రేమించగలుగుతావు, శత్రువును కూడా ప్రేమించగలుగుతావు. ఎప్పుడు జరిగితే ఇవన్నీ కూడా
దేవుని ప్రేమను పరిపూర్ణంగా పొందుకున్నప్పుడు, దేవుని ప్రేమను ఎదిగినప్పుడే రెండు ఆజ్ఞలు ఇచ్చాడు యేసుక్రీస్తు. రెండు ఆజ్ఞలు. ఒకటి, నీ పూర్ణంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణాత్మ దేవుడైన ప్రభువును ప్రేమించవాలి. రెండోది, నిన్ను వాళ్ళని పొరుగును ప్రేమించవాలి. మొదటి ఆజ్ఞ నువ్వు పాటించగలిగితే రెండో ఆజ్ఞ ఆటోమేటిక్గా చేయగలుగుతావు. మొదటి ఆజ్ఞ నువ్వు పాటించలేకపోతే రెండో ఆజ్ఞ నువ్వు చేయలేవు. ఈ రెండు ఆజ్ఞలు కూడా ప్రవక్తలకు, ధర్మశాస్త్రాలకు ఆధారమైన యేసుక్రీస్తు చెప్పారు. ఇంకా పిల్లరా, ఈ రెండు ఆజ్ఞను పాటించగలుగుతాం. మొదటి ఆజ్ఞను పాటించగలిగితే వాక్యానుసారంగా జీవిస్తున్నట్టే. మొదటి ఆజ్ఞను పాటించాలంటే దేవుని దగ్గర సహాయం అడగాలి, దేవునిలోను వెదగాలి, దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుడి జీవితంలో గొప్ప సహాయం చేసి వాక్యానుసారంగా మనం జీవించగలుగుతాం. కనుక పిల్లరా, ఈరోజు నువ్వు కుటుంబంలో ప్రేమ చూపిస్తున్నావా? భర్తగా ఉన్నావు, నీ భార్యని ప్రేమించు. భార్యగా ఉన్నావు, నీ భర్తను గౌరవించు. బిడ్డలుగా ఉన్నావు, నీ తల్లిదండ్రులు గౌరవించు. తల్లిదండ్రులను సన్మానించేటక్కడ. అంతేగా నీకు మేలు కలగాలంటే నీ తల్లిదండ్రులు మాటలు వినంటాడు. నీ తల్లిదండ్రుల మాట వింటే నీకు మేలు కలుగుతుంది. నీ తల్లిదండ్రుల మాట వింటే నువ్వు ఆశ్రయించబడతావు. నీ తల్లిదండ్రుల మాట వింటే దీవించబడతావు. ఈరోజు తల్లిదండ్రుల మాట వినే పరిస్థితులు కనపడతలేదు, యవనస్తులు ప్రత్యేకంగా. తల్లిదండ్రుల మాట వింటే నువ్వు ఆశ్రయించబడతావు, వాక్యం సెలవిస్తుంది. తల్లిదండ్రుల మాట వింటే నువ్వు ఘనపరచబడతావు, వాక్యం సెలవిస్తుంది. కనుక నువ్వు ఏ పోస్టులో ఉన్నావో, ఒక భర్త ఉంటే నీ భార్యను ప్రేమించాలి, భార్యగా ఉంటే నీ భర్తను గౌరవించాలి, పిల్లలుగా ఉంటే తల్లిదండ్రులు గౌరవించాలి, తల్లిదండ్రులుగా ఉంటే నీ పిల్లలను ప్రేమించాలి. అలాగే కుటుంబం ఉన్న మనము సమాజాన్ని కూడా ప్రేమించాలి. సమాజంలో కూడా సమాజాన్ని ప్రేమ చూపించాలి. సంఘంలో కూడా విశ్వాసుల తోటి విశ్వాసాలు దేవుని ప్రేమను కనపరచాలి. లోక సంబంధమైన ప్రేమ గురించి మాట్లాడాలి. సంఘంలో కూడా లోక సంబంధమైన ఆశలు పెరిగిపోయి, లోక సంబంధమైన ప్రేమలు పెరిగిపోయి ఆ సంఘంలో విశ్వాసుల మధ్య కూడా గలిబిలి వాతావరణం, సేవకుల మధ్య కూడా గలిబిలి వాతావరణం. కారణం ప్రేమ లేకపోవడం. ప్రేమ అక్రమం విస్తరించే ప్రేమ చల్లారిపోతుందని వాక్యం చేస్తుంది. మంచి దినాల్లో ప్రేమ చల్లారిపోతుందని వాక్యం చేస్తుంది. కనుక పిల్లలు, నేను 3 మాటలు చెప్పాను. ఒకటి సంఘంలో, రెండోది సంసారంలో, మూడు సమాజంలో. ఈరోజు ఈ 3 చోట్ల ఏ విధమైన ప్రేమను చూపించగలుగుతావు, ఏ విధమైన ప్రేమ కలిగి జీవిస్తున్నావో ఒకసారి పరిశీలించుకొని పరీక్షించుకొని తెలియజేస్తే మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన మా దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు, ఘనమైన నామమునకు లెక్కింపలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. ఈరోజు ఆదివారం వాక్య భాగం ప్రభావ, సంఘంలో, సంసారంలో, సమాజంలో ఎటువంటి ప్రేమ కలిగి జీవిస్తాము సహాయం దయచేయండి. అని అక్రమం విస్తరించిన చేత అనేకుల ప్రేమ చల్లారిపోయిన వాక్యం సెలవిస్తుంది. క్రమం లేని జీవితాలు, క్రమం లేని బ్రతుకులు ప్రభావ. ఇగో తండ్రి, అక్రమం విస్తరించిపోతుంది ప్రభు. రాకడ సూచనలు కనబడుతున్నాయి ఆయన. ఈ రాకడ సూచనలు, ఈ రాకడ నాకు సమయంలో ప్రేమ కలిగి, మెలకువ కలిగి మేము ప్రార్థించేవారు, ప్రేమ కలిగి మేము జీవించేవారు. మీ ప్రేమను పొందుకున్నా మేము ఆ ప్రేమను ఇతరులకు కనపరిచేవారు కూడా సహాయం తెచ్చేయండి ప్రభు. ఎందరైతే ప్రేమకు నోచుకోలేకపోతున్నారు, కరువు అయిపోయారు, ప్రేమ కరువు అయిపోయిందో, వాక్యానుసారమైన ప్రేమ కరువు అయిపోయిందో, వాక్యానుసారంగా ప్రభు వారు అన్యాయంగా న్యాయబద్ధంగా జీవిస్తున్నప్పుడు అన్యాయానికి గురయ్యారో వారిని కూడా దర్శించండి ప్రభు. ఎవరైతే ప్రార్థనలు దయచేయండి. యవనస్తుల బిడ్డల తల్లిదండ్రుల మాట వినడానికి సహాయం దయచేయండి. యేసయ్య వారి నామమున ఈ ప్రార్థనలు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.